రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రీసెంట్గా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటల గురించి ఈయన కామెంట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండ్ వెల్. ఓకే రైట్. అయితే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సభ మీరు రీసెంట్గా చూసే ఉంటారు. ఆ సభలో తిరుపతి రెడ్డి గురించి ఆయన ఒక మాట చెప్పకనే చెప్పినట్టు, అంటే ఆయన తర్వాత ఆయననే అన్నట్టు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే దీన్ని బట్టి ఏం తెలిసిపోతుందంటే లఘుచర్ల ఇన్సిడెంట్ తర్వాత నేను ఈ కాన్ఫరెన్స్ లో కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ మా అన్ననే కంటెస్ట్ చేస్తాడు, ఆయననే మా రిప్రజెంట్ గా ఇక్కడ పెడుతున్నా అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. ఎందుకంటే గతంలో అదే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆయనను ఓడగొట్టింది కాబట్టి ఈసారి ఏదో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలందరూ మంచి జరుగుద్దని చెప్పేసి గెలిపిస్తే ఆయన చేసింది ఏంటంటే లఘుచర్లలో భూమి గుంజుకోవడం. ఆ భూమి మీద వివాదం ఎందుకు జరిగింది అంటే గతంలో వాళ్ళు ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజీ పెడతా అని చెప్పేసి ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి ఎవరు కూడా కంపన్సేషన్ ఇవ్వలేదు. తిరుపతి అంటే వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి వాళ్ళని బెదిరించడం జరిగింది. కాబట్టి అదే సంఘటన మాకు కూడా జరుగుతున్న ఒక ఉద్దేశంతో లఘుచర్ల రైతులు కూడా మాకు కంపన్సేషన్ డిక్లేర్ చేసిన తర్వాత మా భూములను మీరు తీసుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేసిక్ గా అక్కడ లగచర్లలో ఉన్నటువంటి రైతులు ఫార్మాసిటీ ఇక్కడ వద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు ఎంత ఇచ్చినా కూడా మా భూములు మేము వదులుకోము అన్నటువంటి సందర్భాలు కనిపించాయి, తిరగబడడం జరిగింది. అలాగే తిరుపతి రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది, ఎవడు అడ్డుకుంటాడో అడ్డుకోండి అన్నటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ దాంట్లో అంటే మొన్న పెట్టినటువంటి సభలో లగచర్ల రైతుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఆయనే చేశాడని తమ్ముడు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసినట్ట? తప్పకుండా. ఇప్పుడు ఆయన ఎవరు వచ్చినా ఇక్కడ ఫార్మాసిటీ పెడతారని చెప్పేసి అన్న తిరుపతి రెడ్డి డిక్లేర్ చేస్తే దాన్ని రద్దు చేసింది వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేనేమంటానంటే ఆయన రద్దు చేసిన తర్వాత దాన్ని ఏం చేసిండు, మళ్ళీ అగైన్ దాన్ని ఇండస్ట్రియల్ జోన్ గా కన్వర్ట్ చేయడం జరిగింది, సెజ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఆ పేద ప్రజల భూములు ఏ విధంగా లాక్కోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ వాళ్ళ అల్లుంతో ఫార్మా ఇండస్ట్రీ పెట్టిద్దామని చెప్పేసి ప్రపోజల్ కూడా ఉంది. అదేవిధంగా అక్కడ అదానీ కంపెనీకి కూడా భూములు కేటాయించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే అదే సభలో కుటుంబ పాలన గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కూతురికేమో ఎమ్మెల్సీ, కొడుకేమో మినిస్టర్, అల్లుడికేమో మినిస్టర్, తండ్రేమో సీఎం అని ఈ విధంగా కుటుంబ పాలన మొత్తం తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కుటుంబ పాలన మీద మీ కామెంట్ ఏంటి సార్? మేడం, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళందరూ రాజీనామాలు చేసి రాజీలేని పోరాటాలతో విజయం సాధించారు తప్పితే వాయనాడులో రాజీనామా చేసి రాహుల్ గాంధీ రాజీనామా చేసి చెల్లెకి కేటాయించినట్టు కాదు కదా ఇక్కడ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరు కూడా ఉద్యమంలో పనిచేయకుండా, ఎందుకంటే ఆ రోజు కేటీఆర్ గారు కావచ్చు, కవితక్క కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ తెలంగాణ నాది అని పోరాటం చేశారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ కుటుంబ పార్టీ వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడడం అంటే ఎంత హాస్యాస్పదమో చూడండి. కనీసం వీళ్ళన్న ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసారు. మరి ఆయన తిరుపతి రెడ్డి ఏం పనిచేసిండు? కలెక్టర్ ఆయన వెనకబోయి నిల్చుంటాడు, ఈయన రాగానే కలెక్టర్ ఎదుర్కొంటాడు, లేకపోతే మా అన్ననే మొత్తం ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఈయన డిక్లేర్ చేస్తాడు. కాబట్టి కుటుంబ పాలన ఎక్కడ జరుగుతుందో మనం చూసాం. మేడం, కుటుంబ పాలన అంటే కాంగ్రెస్ పార్టీలో చూస్తే నవ్వు వస్తుంది. ఈరోజు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, మల్లురావు గారు వాళ్ళ అన్న ఎంపీగా ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, వాళ్ళ వైఫ్ పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉంటారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉంటాడు, ఎమ్మెల్యే మంత్రిగా ఉంటాడు, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, ఆయన బీజేపీలో పోతాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాడు. కుటుంబ పాలన అంటే అదే పోగా ఇంకా ఎందుకు మీకు వివేక్ గారు ఉన్నారు, వివేక్ గారి అన్న ఎమ్మెల్యేగా ఉంటాడు, వాళ్ళ కొడుకు ఎంపీగా ఉంటాడు, రాహుల్ గాంధీ ఎంపీగా ఉంటాడు, సోనియా గాంధీ ఎంపీగా ఉంటుంది, ప్రియాంక గాంధీ ఎంపీగా ఉంటారు. వీళ్ళు కుటుంబ పాలన గురించి వీళ్ళు మాట్లాడుతారు. నేనేమంటున్నా అంటే తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని పాలిస్తున్నది మొత్తం వాళ్ళ కుటుంబం. రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబ పాలన ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. అంతేందుకండి గతంలో పనిచేసిన టీడీపీ పార్టీలో కూడా కుటుంబ పాలనే పనిచేసింది కదా ఈయన. బాలకృష్ణ ఓదిక్కు, లోకేష్ ఓదిక్కు, ఆయన భరత్ ఓదిక్కు, చంద్రబాబు నాయుడు ఒక దిక్కు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈయన ఏం మాట్లాడినా కానీ ఏదో ఒక విధంగా కేసీఆర్ గారిని దూషించడానికే సభలు పెడుతుంది తప్పితే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ఎక్కడ కూడా సభలు పెట్టడం లేదు. రైట్. అయితే రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం? రైతు భరోసా గతంలో 70 లక్షల మందికి అంటే 69 లక్షల మందికి 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించేది. ఈరోజు ఎంతమందికి ఇచ్చారని 4 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు. అది కూడా ఎన్ని గ్రామాలలో? 557 గ్రామాలలో ఇచ్చారు. గ్రామాలు ఎన్ని ఉన్నాయి?
12,600 గ్రామాలు ఉంటే నువ్వు ఇచ్చింది 557 గ్రామాలకు ఇచ్చినావు. ఎంత పర్సెంట్ ఇచ్చినావు? ఆ మొత్తం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఊరికి అన్నావు. అవి కూడా మండలాలు కూడా 624 మండలాలు ఉంటే నువ్వు ఇచ్చిన 557 గ్రామాలే. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతి మండలానికి కూడా ఈరోజు రైతు బంధు పోలేదు. అదేవిధంగా నువ్వు ఏదైతే అన్నావో భూములన్నీ సర్వే చేస్తున్నా, పడా భూములకు ఇచ్చిర్రు, పాడుపడ్డ భూములకు ఇచ్చిరంటే ఆ భూముల లెక్క కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమన్నాడు అదే సభలో, ఇవాళ బ్యాంకుకు హాలిడే జనవరి 26, రేపు పొద్దుగానే మీకు 12 కోట్ల రాత్రి మీకు టింగు అని పైసలు పడతాయి అన్నాడు. దాని నుంచి ఏమన్నాడు మళ్ళీ 10 నిమిషాలు కాగానే మార్చి 31కి పడతాడు. మార్చి 31 అని ఎందుకన్నాడు అంటే తెల్లారే ఏప్రిల్ ఫూల్ ఉంటుంది కాబట్టి దానికని అన్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వేస్తాడు. పైసలు వేసి ఎలక్షన్లు గెలవాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా, రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. ఇవి కేంద్ర ప్రభుత్వానికి ఏమో సంచులు మోస్తుండు, ప్రజలనేమో ఉంచుతుండు. అదే ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి దాఖలాలు. అంతేందుకని మీకు సింపుల్గా చెప్తా. ఆయన ఏమన్నాడు 20,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాము అంటున్నారు. ఒక సాలుకు ఒక సంవత్సరానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 15,423 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లలో వేస్తాడు. నువ్వు చెప్పిన లేకపోతే 1000 రూపాయలు పెంచినా లేకపోతే నువ్వు చెప్పిన 15,000 లెక్క చెప్తే 23,000 కోట్ల రూపాయలు నువ్వు ఆ అకౌంట్లో వేయాలి. మరి 23,000 కోట్ల రూపాయలు వేయకుండా 20,000 కోట్లు వేసినంటే నువ్వు రైతు బంధు ఎక్కొట్టినావు. ఈరోజు ఆ రైతు బంధు ఎక్కొట్టిన పైసల్ని ఇటు మలిపి వాడిని నేను రైతు రుణమాఫీ చేసిన అని చెప్పుకుంటున్నావు.